ఇక్కడ మనకి అథమెటిక్ లో ఈ పర్సంటేజ్ అనే టాపిక్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే కనుక మనకి ఇది 1 మార్క్ సమ్స్ లో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి డిఏలో కూడా ఎక్కువ పర్సంటేజ్ సంబంధించిన సమ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు ఏంటంటే ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక ఒకప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను. ఆ పర్సంటేజ్ అనేది మనకి మెన్సురేషన్ లో కూడా ఉపయోగపడుతుంది. అంటే దాంట్లో మనకి ఏంటంటే సర్క్యులర్ కానీ, మన స్క్వేర్ కానీ, రెక్టాంగులర్ కానీ, క్యూబ్ కానీ ఇవన్నీ ఎంత పెరిగినాయి ఇవన్నీ క్వశ్చన్ అడుగుతాడు. ఇదంతా ఈ బేస్ మీద చేసేచ్చండి. సో అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక ఈ టాపిక్ విన్న తర్వాత ఆ మెన్సురేషన్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత రెండు వింటే కనుక మీకు మాక్సిమం ఆర్డర్స్ కవర్ అయిపోతాయి. అన్నిటికీ కూడా సేమ్ మోడలే చెప్తాను. సో అదేంటంటే కనుక ఫస్ట్ మనకి ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు చూడండి, మనకి ఎక్స్పెండిచర్ అనే ఒక పదం ఉంటుంది. ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, మనకి అయ్యే ఖర్చు. అది ఎలా వస్తుందంటే కనుక మనకి ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు ప్రైస్ ఉంటుందండి. అది తర్వాత మనకి ఏంటంటే కనుక అక్కడ మనకి ఎంత ఖర్చు అవుతుంది కదండి. ఆ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. అంటే మనకి ఫర్ సపోజ్ మనకి పెట్రోల్ ఒక లీటర్ 100 రూపీస్ అనుకోండి, మనం 10 లీటర్స్ ఖర్చు పెడుతున్నాం. అంటే 100 × 10 అంటే 1000 రూపీస్. అది ఎక్స్పెండిచర్ గా తీసుకుంటాడు. ఇప్పుడు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ప్రైస్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది, లేదా కన్జంప్షన్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఎక్స్పెండిచర్ లో చేంజ్ ఎంత వచ్చిందని కానీ, లేకపోతే ప్రైస్ ఎంత పెరిగింది, ఎక్స్పెండిచర్ సేమ్ గా ఉంది, అప్పుడు కన్జంప్షన్ లో చేంజ్ పర్సెంటేజ్ చేంజ్ అని కానీ ఇలా మనకి సమ్స్ అడుగుతూ ఉంటాడు. అంటే దాంట్లో ఏంటి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఈ 2 ఇస్తాడు, మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతాడు. లేకపోతే కనుక ఇది ఇస్తాడు, ఈ క్వశ్చన్ అడుగుతాడు. లేకపోతే ఇది అడుగుతాడు, ఈ క్వశ్చన్ అడుగుతాడు. సో ఇదే కాన్సెప్ట్ మనం మెన్సురేషన్ లో కూడా తీసుకుందాం. అది ఎలాగంటే కనుక దానికన్నా ముందర చిన్న కాన్సెప్ట్ ఏం నేర్చుకుంటారంటే ఫస్ట్ మనకి ఇక్కడ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఏంటంటే 10 × 10 అనే కాన్సెప్ట్ ని తీసుకోండి. దానికి రీజన్ ఏంటంటే మీరు అనుకోవచ్చు 20 × 20 ఎందుకు తీసుకోకూడదు, 30 × 30 ఎందుకు తీసుకోకూడదు అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి 100 అనుకున్నప్పుడు ఆ పర్సనలైజ్ చేయడం చాలా ఈజీ కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్ నే ఫాలో అవ్వండి. అంటే దీని అర్థం ఏంటి, మీరు అక్కడ ప్రైస్ ఎంత పెరిగినా, కన్జంప్షన్ ఎంత తగ్గినా, ఎక్స్పెండిచర్ గురించి ఏమి ఇచ్చినా సరే మీరు ప్రైస్ 10 రూపీస్ అనుకోండి, కన్జంప్షన్ 10 రూపీస్ 10 అనుకోండి, అప్పుడు మనకి 100 రూపీస్ అవుతుంది. ఇదే ఫాలో అవ్వండి. దానికన్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా క్వశ్చన్ ఎప్పుడైనా ఇచ్చాడు అనుకోండి, మీరు చేయవలసింది ఏంటంటే మనకి ఇక్కడ ప్రైస్ ఇచ్చాడు కదండి, ఇది కన్జంప్షన్, ఇది ఎక్స్పెండిచర్. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఏం చెప్పాడంటే ఇన్ కేసు మనకి ఇక్కడ 20% పెరిగింది అన్నాడు అనుకోండి, సింపుల్ అండి. అంటే దాని అర్థం ఏంటంటే 100కి 20% పెరిగిందంటే 20 అని తీసుకుంటాం. 100కి 20% 20 కాబట్టి అది మనకి 10కి ఎంత అవుతుందండి. ఇప్పుడు 100 10 అవ్వాలంటే కనుక ఏం చేయాలంటే బై 10 కాబట్టి ఇక్కడ 10కి అయితే 2 అవుద్ది. ఇది కూడా ఇబ్బంది పడక్కలేకుండా సింపుల్ గా మీరు ఎప్పుడైనా ఎంత పెరిగింది అన్నప్పుడు ఒక పాయింట్ ఇచ్చి చేయడం సరిపోద్ది. అదే మనకి 100కి 32% పెరిగింది అని చెప్పాడు అనుకోండి, 100కి 32 అయితే 10కి ఎంత అంటే 3.2. రీజన్ ఏంటి, ఒక పాయింట్ ఇచ్చి చేయమని చెప్పాను కాబట్టి. అంటే ఇక్కడ బై 10 వేస్తే 2 వస్తుంది, ఇక్కడ బై 10 వేస్తే 3.2 వస్తుంది. అదే విధంగా మనకి ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా మనకి 10కి ఒక 3.5 పెరిగింది అన్నాడు అనుకోండి, అది 100కి ఎంత పెరుగుతుంది అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 100 నుంచి 10కి తీసుకురావడం ఒకటి, 10 నుంచి 100 తీసుకురావడం ఒకటి. 10కి 3.5 పెరిగితే 100కి ఎంత పెరుగుతుంది అంటే సింపుల్ అంటే 35. రీజన్ ఏంటంటే కనుక 10 ని ఏం చేస్తే 100 వస్తుంది అంటే ఇంటూ 10. అదే 100 ని ఏం చేస్తే 10 అవుతుంది అంటే బై 10. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఇప్పుడు ఈ సమ్స్ అన్ని మనం సాల్వ్ చేసేయచ్చు. సో ఫస్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్ చూడండి, ది ప్రైస్ ఆఫ్ ఎ రైస్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 40%. అండ్ తర్వాత ఏమన్నాడంటే కన్జంప్షన్ ఈస్ డిక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఎక్స్పెండిచర్ అని అడిగాడు. సో మనకి ఏంటంటే కనుక దానికి సంబంధించిన సమ్స్ ఇచ్చాడు. దీంట్లో ఏం కష్టపడక్కర్లేదు. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే చెప్పాను కదండి 10 × 10 = 100 అని తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మీరు ఎంత పెరిగిందని చెప్పాడు, రైస్ 40% పెరిగిందని చెప్పాడు. ఇందాక చెప్పాను కదా మనకి 100కి 40 పెరిగింది. 100కి 40 పెరిగిందంటే దాని అర్థం ఏంటి, 10కి 4 పెరిగినట్టు. ఆల్రెడీ మనకి ఎంత ఉంది, అక్కడ 10 ఉంది, దానికి 4 పెరిగిందని చెప్పాడు కాబట్టి 14 తీసుకోండి. ఇంత కూడా అవసరం లేకుండా సింపుల్ గా మీరు ఏం చేస్తారు, 100కి 40 కాబట్టి మనకి 10కి 4 కాబట్టి ఇంక్రీజ్ అన్నారు కాబట్టి 4 యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, డిక్రీజ్డ్ బై 20% అని చెప్పాడు. డిక్రీజ్డ్ బై 20% అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ 100 ఉంది, ఎంత తగ్గిపోయిందని చెప్పాడు, 20% తగ్గింది అంటే కనుక 80 తీసుకోవాలి. అది 10కి ఎంత అంటే 8. సో ఇక్కడ కూడా మనం 8 అని తీసుకున్నాం. ఇక్కడ దాకా మనం ఏం చేసాం, ఫస్ట్ 10 × 10 = 100 అనుకున్నాం. ఇక్కడ మనకు 40% పెరిగింది కాబట్టి 4 యాడ్ చేసాం. అది 20% తగ్గింది కాబట్టి 2 తగ్గించాం. సో ఇప్పుడు మనకి రెండు మల్టిప్లై చేసిన తర్వాత 14 × 8 ఎంత మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా, స్పీడ్ మ్యాథ్స్ 1లో నేర్చుకున్నాం. 14 ఇంటూ మనకి 8 అన్నాడు కాబట్టి ఇక్కడ 80కి ఎంత కలపాలి, మనం 32 కలపాలి. సో ఆన్సర్ ఎంత అంటే కనుక 112 వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంత ఉంది, ఇనిషియల్ గా ఉంది ఎంత అంటే ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పెండిచర్ లో చేంజ్ ఎంత అని అడిగాడు. ఇనిషియల్ గా మనకి 100 ఉండేది, ఇప్పుడు 112 అయింది. అంటే ఖచ్చితంగా ఎంత పెరిగినట్టు 12% ఇంక్రీజ్ అయినట్టు. డైరెక్ట్ గా మనం ఆ స్టెప్ వేసేసుకోవచ్చు.
సో ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ 10 into 10 ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకోండి. ఎంత పెరిగిందంటే కనుక 40 పెరిగింది కాబట్టి 4 తీసుకోండి. ఎంత తగ్గిందంటే కనుక 20% తగ్గింది కాబట్టి 8 అని తీసుకోండి. రెండు మల్టిప్లై చేస్తే 112. కాకపోతే ఇక్కడ ఎప్పుడైనా 100 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే అది ఇంక్రీజ్ అయినట్టే కాబట్టి ఇలా 112 తీసుకోండి. అలా కాకుండా మనకి 100 మనకి 80 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి 80% తగ్గినట్టు కాదు, 20% తగ్గినట్టు. ఎందుకంటే మన 100 కన్నా ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏమి ఇంక్రీజ్ అని చెప్తాం, 100 కన్నా తగ్గినప్పుడు ఎంత తగ్గిందో తీసుకుని మనం మైనస్ చేస్తే సరిపోద్ది. సో ఇదే క్వశ్చన్ ని ఇంకా సింపుల్ గా ఎలా చేస్తామంటే కనుక ఈ కాన్సెప్ట్ ప్రకారం అయితే మీరు 10 into 10 ఎన్ని చేయాలి, అవన్నీ అవసరం లేకుండా ఫస్ట్ చూడండి ఇక్కడ ఎంత పెరిగిందని చెప్పాడు, ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 40% అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా మీరు 14 తీసేసుకోండి. రీజన్ ఏంటంటే 10 కి 100 కి 40 అన్నాడంటే 10 కి 4 కాబట్టి 14. ఇది డిక్రీజ్డ్ బై 20% అన్నాడు కాబట్టి 8 తీసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఏంటంటే కనుక దీని ఆన్సర్ 4 into 8. 4 into 8 2 ఉంది కదండి, అంటే 2 ఆన్సర్లు అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది 100 అయితే ఖచ్చితంగా దాటేస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే కనుక 12% ఇంక్రీజ్ అని కూడా చెప్పేయచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలా చెప్పినప్పుడు నన్ ఆఫ్ దీస్ కనుక ఇస్తే కనుక అప్పుడు ఇబ్బంది పడతాం, అప్పుడు మామూలు కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి. మీ ప్రతిసారి 10 into 10 అని రాయవలసిన అవసరం లేదు. అదే మీకు డౌట్ ఏంటంటే కొంతమందికి 20 into 20 ఎందుకు తీసుకోకూడదని తీసుకొచ్చండి. 20 అంటే ఎంత వచ్చింది, 400 వచ్చింది. అప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే 100 కి 40% అంటే కనుక ఇక్కడ మనకి 10 కి అంత 4 కాబట్టి ఇక్కడ మళ్ళీ 28 వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంత తగ్గిందని చెప్పాడు మనకి, సో 20% తగ్గిందని చెప్పాడు. ఆ 20% తగ్గిందంటే కనుక మనం ఎంత తీసుకుంటాం అంటే 16 వస్తాం. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ రెండు మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటి మనకి, ఆ మల్టిప్లై చేసిన తర్వాత ఒక ఆన్సర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, 400 నుంచి ఎంత తగ్గిందో చూసుకుని ఆ డినామినేటర్ లో 400 ఇది ఎంత ప్రాసెస్ అంతా వేస్ట్. అందుకే మీరు ఏంటంటే సింపుల్ గా 10 into 10 కాన్సెప్ట్ కి మాత్రమే వెళ్ళండి. అప్పుడు మీకు సమ్ చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ సమ్ చూడండి, ది ప్రైస్ ఆఫ్ ఎ రైస్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 12%. ఇక్కడ ఏమన్నాడు, ఇందాక మనకి 12% పెరిగిందని చెప్పాడు. అండ్ కన్జంప్షన్ ఈస్ డిక్రీజ్డ్ బై 48% అన్నాడు. తర్వాత ఏమన్నాడు, వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఎక్స్పెండిచర్. ఇందాక ఇది సేమ్ సమ్మే కాదు, ఇక్కడ పాయింట్స్ లో వస్తుందండి. అది ఎలాగంటే చూడండి ఒకసారి, 10 into 10 ఈజ్ ఈక్వల్ 100. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత అంటే 12% పెరిగింది అని చెప్పాడు. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ మనకి 12 అనే సైడ్ లేకపోతే 22 అలా వేయకండి. చూడండి ఒకసారి 100 కి 12 పెరిగింది అని చెప్పాడు. 100 కి 12 పెరిగిందంటే 10 కి ఎంత పెరిగినట్టు అని ఇందాక చెప్పాను కదా, ఒక పాయింట్ అడ్జస్ట్ చేసుకొని సరిపోద్ది. సో ఇంటూ తర్వాత ఎంత తగ్గిపోయిందంటే 48% తగ్గిపోయింది అని చెప్పాడు. అంటే 100 లోంచి 48 తీస్తే 52 రావాలి. సో ఇక్కడ మనం ఏంటంటే కనుక డైరెక్ట్ గా మీరు 5.2 అని తీసేసుకోండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకి ఇచ్చిన దాంట్లో ఏంటంటే 100 కి 12% పెరిగిందంటే 112. అందుకే మనం పాయింట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇందాక చెప్పాను కదా, 100 కి 10 చేయాలంటే ఒక పాయింట్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత అంటే, నెక్స్ట్ ఎంత ఇచ్చాడు, 100 కి 48% తగ్గిపోయింది అని చెప్పాడు. అంటే 48% తగ్గిందంటే కనుక 52 ఉన్నట్టు. అంటే 10 కి అంతా 5.2. అంటే ఇది మీ కాన్సెప్ట్ కోసం ఎన్ని అవసరం లేదు, డైరెక్ట్ గా తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం చేయవలసిన పని ఏంటంటే 112 into 52 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో సరిపోయిన తర్వాత ఇక్కడ ఎలా చేస్తామంటే కనుక 112 into 52. సో ఆల్రెడీ మనం 52 టేబుల్ మనకి స్పీడ్ మ్యాథ్స్ వల్ల నేర్చుకున్నాం కదండి. ఫస్ట్ మనకి ఏంటి 52 into 4 ఎంత, సారీ 52 into 2 ఎంత. సో 10 క్యారీ పెట్టుకుంటాం. 52 into 1 ఎంత అండి, 52, దానికి 10 కలిపితే 62. సో 6 పెట్టుకుంటాం. తర్వాత 52 into 1 ఎంత, 52. ఆ తర్వాత దానికి యాడ్ చేస్తే కనుక 58. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 58.24. అంటే చాలా మంది ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వెంటనే 58.24% డిక్రీజ్ అయిందని తీసుకోండి. అలా తీసుకోకూడదు. ఎందుకంటే కనుక 100 ఉండేది ఇప్పుడు 58.24 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఎంత తగ్గిందంటే కనుక ఈ రిమైనింగ్ మామూలుగా దీంట్లో డిఫరెన్స్ ఎంత ఉందో అంత తగ్గినట్టు. అంటే దాని అర్థం ఏంటంటే 41.76% తగ్గినట్టు. అంతేగాని 58.24% డిక్రీజ్ ఉందని చెప్పేసి ఆ సమ్మర్ మాత్రం పెట్టకండి. దీంట్లో కొంచెం ఇబ్బంది అదే. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ 100 కి 12% పెరిగిందంటే 112 తీసుకోండి. ఆ తర్వాత 10 కి ఎంత అంటే 11.2. 100 కి ఇక్కడ 48% తగ్గింది అన్నాడు కాబట్టి 52, దానికి 5.2 అడ్జస్ట్ చేయండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 58.24. ఇక్కడ మనకి ఏంటంటే తగ్గినప్పుడు ఏం చేస్తాం, 100 లోంచి వాల్యూ తీసేయాలి. సో 100 లోంచి వాల్యూ తీస్తే చూడండి 76 వస్తుంది, తర్వాత 41 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఇంకా ఈజీగా చేసే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు చూడండి ఎంత పర్సెంటేజ్ పెరిగిందని చెప్పాడు, 12% అని చెప్పాడు. 100 కి 12% అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత 112 వేయాలి. కాకపోతే పాయింట్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఒక పాయింట్ వేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత అంటే 52% తగ్గిపోయింది అని చెప్పాడు. సో 52% తగ్గిపోయిందంటే మనం తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే 52 కాదు కాబట్టి 48% తగ్గించాడు కాబట్టి 52 తీసుకోవాలంటే 5.2. ఇక్కడ మనకి క్లియర్ గా ఏంటంటే కనుక ఈ సమ్మిషన్ అంటే ఈ పర్టికులర్ సమ్ చూసుకుంటే మీరు 2 into 2 ఎంత అంటే చివరిలో 4 రావాలి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే వచ్చిన ఆన్సర్ చివరి ఎంత అంటే 4 ఉందని క్లారిటీ ఉంది కదండి. ఇది మనం ఇందాక ఏం డిస్కస్ చేసి 100 నుంచి 4 తీసేయాలి.
100 నుంచి 4 తీస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే లాస్ట్ 6 ఉంటుంది. ఇక్కడ చూడండి ఆప్షన్ లో 6 ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఈ ఆప్షన్ పెట్టచ్చు. అంటే రెండు ప్రాసెస్ ఒకటే కానీ ఇది ఇంకా సింపుల్. కాకపోతే ఇందాక చెప్పుకున్నట్టుగా నన్ ఆఫ్ దీస్ వచ్చినప్పుడు ఇలా వాడకూడదు, మొత్తం అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. ఇది ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, కొంచెం ఈ సమ్ కొంచెం మార్చాడండి. మార్చింది ఏంటంటే కనుక ఇక్కడ ఇందాకలాగే మనకి ఏంటంటే ప్రైస్ ఏంటంటే కనుక 28% పెరిగిందని చెప్పాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఎక్స్పెండిచర్ అనేది 12% పెరిగిందని చెప్పాడు. ఇప్పుడు చేంజ్ ఏంటో అడుగుతున్నాడు, కన్జంప్షన్ లో చేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్ మారిపోయింది. ఇక్కడ మనకి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 10 × 10 = 100. ఈసారి ఏం చేశాడంటే కనుక ప్రైస్ ఎంత 28% పెరిగినాడు కాబట్టి సేమ్ కాన్సెప్ట్. అంటే ఎంత అంటే 100కి 28 అంటే కనుక 128 కాబట్టి 10కి ఎంత అంటే 12.8. తర్వాత ఈ 10 మనకు తెలియదు కాబట్టి ఇది ఇలాగే ఉంచండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయవలసింది అది. ఇందాక మనం ఏం చేసాం, ఇది ఇచ్చి కూడా అది కనుక్కునేవాళ్ళు, మనం రివర్స్ ఇచ్చాడు కదండి. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 12% పెరిగినప్పుడు డైరెక్ట్ కదా 100కి, అందుకని మీరు 112 వేసేయండి, అంతేగాని 11.2 అయితే మాత్రం వేయకూడదు. ఇక్కడ ఎందుకు వేస్తాం అంటే 100 బేస్ కాబట్టి. ఈ తర్వాత మనం ఏం చేస్తామంటే y = 112 ఇది తీసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే కనుక ఈ రెండిట్లో మనకి తెలుసు కదండి, ఇప్పుడు మనం అది 0 ఈజీగా రావాలంటే కనుక by 128. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో మనకి 8 టేబుల్ పోతుంది, ఇంకొంచెం గట్టిగా ఆలోచిస్తే 16 టేబుల్ కూడా పోతుంది. అదే మనకి 8 టేబుల్ క్యాన్సిల్ చేసామనుకోండి, దీంట్లో ఏం సరిపోతుంది మనకి 14 టైమ్స్ పోతుంది, దీంట్లో 16 టైమ్స్ పోతుంది. అగైన్ మళ్ళీ కట్ చేస్తే కనుక అక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 70/8. ఒకసారి చూద్దాం, మళ్ళీ చూద్దాం. 112/12.8 వచ్చిన తర్వాత ఈ పాయింట్ పోవాలంటే కనుక పైన కింద 10తో మల్టిప్లై చేసాం. ఆ మల్టిప్లై చేసిన తర్వాత ఈ రెండింటిలో కూడా 8 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే 14 టైమ్స్ 16 టైమ్స్. దాన్ని మనం ఇంకా సింప్లిఫై చేస్తే 7 టైమ్స్ 8 టైమ్స్. పక్కన 0 ఉంది కాబట్టి 0 వేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే దాన్ని కొడితే కనుక దీన్ని డివిజన్ చేస్తే ఎంత వచ్చింది చూడండి ఒకసారి. 70లో మనకి 18 సరిపోద్ది అంటే 8 టైమ్స్ పోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి రిమైండర్ ఆఫ్ మిగిలిపోయిందని మనకి అక్కడ. సో ఇక్కడ మనకి అంత 6 మిగిలిపోయింది. 6లో మళ్ళీ ఏం సరిపోద్ది అంటే కనుక 7 టైమ్స్ పోద్ది. 40లో ఎన్ని టైమ్స్ పోద్ది అంటే 5 టైమ్స్ పోద్ది. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే 8.75. చాలా మంది ఇదే ఆన్సర్ అనేది అక్కడ కింద ఆప్షన్ లో చూస్తారు, దొరకదు. సో అది కాదు, మనకి ఏమైపోయిందమ్మా 10 అనేది 8.75 అయిపోయింది. అప్పుడు ఆన్సర్ ఎలా పెట్టాలంటే 10కి ఎంత తగ్గిపోయిందండి చూడండి, ఇక్కడ 9 ఉందనుకోండి, 10కి ఒకటి తగ్గింది కాబట్టి 1 అని తీసుకోండి. ఇక్కడ తగ్గింది ఎంత 1.25 తగ్గింది. కాదు దేనికి 1.25 తగ్గింది, సో 10కి అయితే 1.25 తగ్గింది. మనకు కావాల్సింది ఎంత అండి ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే కనుక మనకు వచ్చింది ఎంతంటే 8.75 మిగిలిపోయింది కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే కనుక మీరు 12.5% అని చెప్పేసి డైరెక్ట్ గా ఆన్సర్ తీసేసుకోవచ్చు. రీజన్ ఏంటంటే కనుక అది ఇంక్రీజే డిక్రీజ్ అంటే కనుక ఇది డిక్రీజే. సో ఇక్కడ దీని తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత అనేది 10కి 8.75 వచ్చింది. కాకపోతే మనకు కావాల్సింది ఇప్పుడు పర్సంటేజ్ ఎంత చేంజ్ అయిందని అడిగాడు కాబట్టి మనం ఇప్పుడు పర్సంటేజ్ 100 తీసుకుంటాం కాబట్టి 10కి 8.75 తగ్గింది కాబట్టి ఎంత 1.25 వచ్చింది. అదే 100కి అయితే ఎంత వస్తుంది అంటే కనుక 12.5% డిక్రీజ్ కింద లెక్కండి అది. సో ఈ సమ్మని ఇంకా సింప్లిఫై చేయాలంటే కనుక నెక్స్ట్ ఏం చేస్తాం అంటే సింపుల్ గా మనం ఏం చేస్తాం, y = 112. ఆ తర్వాత సింప్లిఫై చేసిన తర్వాత ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఈ 10 అనేది ఎంత అయిపోయిందంటే కనుక మనకి చేసాం కదండి ఇందాక 8.75 అయింది. చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఎంత తక్కువ అయిపోయింది అన్నప్పుడు ఏం చేస్తారు, 10కి 8.75 అయింది అంటే ఎంత తగ్గింది 1.25 తగ్గింది. ఇది 10కి. మనకి ఎప్పుడు పర్సంటేజ్ అనేది 100 బేస్ చేస్తాం కాబట్టి 100కి ఎంత తగ్గినట్టు 12.5% తగ్గినట్టు. అంటే ఇలాంటి కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీకు 10 వచ్చింది అనుకోండి, దానికి 9 వస్తే దాని అర్థం ఏంటంటే 1 తగ్గింది. అంటే 1 అంటే 1 తగ్గింది, కానీ 100% తీసుకుంటే 10% తగ్గినట్టు అండి. అలా కాకుండా ఈ 10 అనేది మీకు 12 అయిపోయింది అనుకోండి, ఎంత పెరిగింది అక్కడ 2 పెరిగింది. దీన్ని మీరు 10తో మల్టిప్లై చేయాలి, ఎంత అంటే 20% పెరిగినట్టు అండి. డైరెక్ట్ గా సమ్ చేసేయచ్చు. నెక్స్ట్ సమ్ చూడండి, ది ప్రైస్ ఆఫ్ ఏ పెట్రోల్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 50%. ఆ తర్వాత ఏమన్నాడండి, ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 200% అన్నాడు. ఇక్కడ ఈసారి ఏంటంటే సేమ్ ఇందాక క్వశ్చనే, కాదు కొంచెం పర్సంటేజ్ మార్చాడండి. సేమ్ ఇందాక కాన్సెప్ట్ ఏంటి మనది 10 × 10 = 100. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఆ పర్సంటేజ్ ఎంత పెరిగిందని చెప్పాడు. ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్ పెరిగింది అంటే 50% పెరిగింది అన్నాడు. అంటే 100కి 50% పెరిగిందంటే మనకి 10కి ఎంత పెరిగినట్టు అంటే 15. ఆ తర్వాత ఇంటూ మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి కన్జంప్షన్ గురించే కాబట్టి ఇది y తీసుకోండి = ఇది 200% పెరిగింది అని చెప్పాడు. చాలా మంది చేసి మిస్టేక్ అయితే ఇక్కడ 200 వేయకూడదండి, 200% పెరిగింది అన్నాడు కాబట్టి ఇక్కడ 300 తీసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే కనుక y = 300/15. ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 20 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఇనిషియల్ గా 10 ఉంది, ఇప్పుడు ఎంత వెళ్ళిపోయింది 20కి వెళ్ళిపోయింది. అంటే ఎంత పెరిగినట్టు 10 పెరిగింది. దేనికి 10 పెరిగింది 10కి అయితే. సో 10కి 20 అయిందంటే కనుక మనకి 10 పెరిగింది. సో మనకు కావాల్సిన 100% కాబట్టి దాన్ని ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. అంటే ఖచ్చితంగా ఎంత ఆన్సర్
100% ఇంక్రీజ్. సో మళ్ళీ చెప్తాను చూడండి, ఇది సింపుల్ గా మీరు ఏంటంటే కనుక పెట్రోల్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 50% కాబట్టి ఇది వేసుకున్నాం, తర్వాత వై వేసాం, ఇది 10 అండి. యాక్చువల్గా ఇది ఎంత పెరిగిందని కావాలి మనకి. సో నెక్స్ట్ ఎంత అంటే 200% పెరిగిందంటే 300 తీసుకోండి. ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా, 300లో 15 టైమ్స్ పోద్ది, 20 టైమ్స్ పోద్ది. 10 అనేది 20 అయింది, ఆల్రెడీ తెలుసు కదండి. 10 20 అయిపోయిందంటే దాని అర్థం ఏంటి, 100% పెరిగినట్టు. సో మనం డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ 100% పెరిగిందని డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా నేర్చుకోగలిగితే ఈ 4 సమ్స్ అనే కాదండి, దీంట్లో మనకి మెన్సురేషన్ లో మనకి చాలా సమ్స్ వస్తాయి. ఆ మెన్సురేషన్ లో సమ్స్ ఏంటంటే కనుక ఇప్పుడు సర్కిల్ ఉందనుకోండి, ఆ సర్కిల్లో మనకి ఆర్ వాల్యూ చెప్పేస్తాడండి. అంటే రేడియస్ ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఆ ఏరియాలో ఎంత చేంజ్ అయింది, లేకపోతే ఏరియాలో ఎంత పెరిగింది, రేడియస్ లో చేంజ్ ఎంత కానీ, లేకపోతే స్క్వేర్ లో కానీ, స్క్వేర్ అంటే మనకు తెలుసు కదండి, సైడ్ ఎంత పెరిగింది, లేకపోతే ఏరియాలో చేంజ్ ఎంత, లేకపోతే ఏరియా ఎంత పెరిగింది, లేకపోతే స్క్వేర్ లో మన సైడ్ లో చేంజ్ ఎంత, అలాంటి సమ్స్ కానీ. నెక్స్ట్ మనకి ఏంటంటే రెక్టాంగులర్ సమ్స్ ఉంటాయి కదండి, ఆ రెక్టాంగులర్ లో ఎల్బీల గురించి కానీ, అంటే దీంట్లో మామూలు క్యూబ్ గురించి కానీ, ఏ సమ్స్ ఇచ్చినా సరే ఇదే కాన్సెప్ట్ నాకు అప్లై చేస్తాం. సో ఇది నేర్చుకుంటే కనుక దాంట్లో మీరు ఏంటంటే డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేసుకోవచ్చండి. సో మీకు ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రాక్టీస్ ఏమిటంటే మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఆ తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే కనుక యూట్యూబ్ లో టెక్నిక్స్ మనకి ఏంటంటే ఈ సంబంధించిన స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అన్ని దీంట్లో ఉంటాయి. మన రీసెంట్ గా ఏంటంటే ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి, మనకి ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ ఒకటి పడింది, ఆ తర్వాత ఐబీబీఎస్ నోటిఫికేషన్ కూడా పడింది మనకి. ఆ పడినప్పుడు ఐబీఎస్ క్లర్క్ కానీ ఎస్బీఐ క్లర్క్ కానీ జస్ట్ నోటిఫికేషన్ ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటే బెటర్, అసలు మామూలుగా ఎల్పీటీ అంటే అర్థం ఏంటి, మామూలుగా ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటుంది. ఒకసారి వీడియోస్ కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో థ్యాంక్ యూ.